అమెరికా, భారత్ మధ్య ఒక మధ్యంతర ట్రేడ్ డీల్ కుదరక ముందే 2 దేశాలు ఒక సంయుక్త ప్రకటన వెలువరించక ముందే అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్‌గా చేసిన ప్రకటన ఏంటి? భారత్ మా నుంచి పోయి అన్ని ప్రొడక్ట్‌ల మీద సుంకాలు ఎత్తేస్తది. సున్నా సుంకాలు. మా వ్యవసాయ ఉత్పత్తులకు అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం పూర్తిగా ఆపేస్తుంది. ఇలా చాలా ప్రకటించుకుంటూ వెళ్ళారు. భారత్ చమురు వెనిజులా నుంచి, మా అధీనంలో ఉన్న వెనిజులా నుంచి మా నుంచి కొంటది అని. సరే, ఆ తర్వాత 2 దేశాలు మధ్యంతర ట్రేడ్ డీల్ ఒకటి ప్రకటించారు. సరే, ఇది మనం మినిమం అవగాహన ఉన్న అది అమెరికా ప్రయోజనాల కోణంలోనే ట్రేడ్ డీల్ ఉంది అన్నది ఎవరికైనా అర్థమవుతుంది. సరే, ఇక్కడ ఈ ప్రయోజనాలు ఎవరి ప్రయోజనం ఏంటి అన్న దాని గురించి మనం ఆ లోతుల్లోకి వెళ్ళలేదు. కానీ ఈ అమెరికా భారత్ ట్రేడ్ డీల్ మధ్య భారత్ నిర్ణయాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం, రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయడం, ఈ మొత్తం ఎపిసోడ్ 2 ప్రధాన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒకటి, భారతదేశం యొక్క స్వయం ప్రతిపత్తి. 2, భారతదేశం యొక్క విశ్వసనీయత. చాలా కీలకం. ప్రయోజనాల కంటే కూడా ఈ 2 అత్యంత కీలకం. ఒకటి స్వయం ప్రతిపత్తి, 2 దేశం యొక్క విశ్వసనీయత. స్వయం ప్రతిపత్తి అని ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, రష్యా నుంచి చమురు కొనకూడదు అని మన దేశ నాయకత్వం నిర్ణయం తీసుకుంటే ఏం పర్లేదేమో. కానీ రష్యా నుంచి మనం చమురు కొనకూడదు అని అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తే దానికి మనం తలూపాల్సి వచ్చే పరిస్థితి. మరి మన దేశ సార్వభౌమత్వం, మన దేశ స్వయం ప్రతిపత్తి మీద ప్రశ్నలు లేవనెత్తదా? ఈరోజు చమురు కొనకూడదు అంటారు, రేపు రక్షణ భాగస్వామ్యాన్ని టచ్ చేస్తే వాట్ నెక్స్ట్? అప్పటి పరిస్థితి ఏంటి? సో ఆ భారతదేశ స్వయం ప్రతిపత్తి అనేది చాలా పెద్ద క్వశ్చన్. సెకండ్, భారతదేశం యొక్క విశ్వసనీయత. ఎందుకంటే దశాబ్దాల నుంచి కూడా భారత్కి అత్యంత విశ్వసనీయ మిత్రుడు ఎవరు అంటే రష్యా. అసలు రెండో మాటకు తావులేదు. నువ్వు రక్షణ రంగం తీసుకో, అంతరిక్షం తీసుకో, ఇంధనం తీసుకో, దౌత్యం తీసుకో, ఆర్థికం, 2వ పంచవర్ష ప్రణాళిక నుంచి కూడా రష్యా మన ఆర్థిక అభివృద్ధికి చాలా దోహదపడింది. ఏదైనా తీసుకో, ఆర్థికం, రక్షణం, ఇంధనం, సైనిక, అంతరిక్షం, దౌత్యం, ఎందులోనైనా భారత్కి అత్యంత విశ్వసనీయ మిత్రుడు ఎవరు అంటే రష్యా. ప్రతి అంశం, ఇప్పుడు అంతరిక్షమే తీసుకోండి, మన వ్యోమగాములకి రష్యా ట్రైనింగ్ ఇవ్వడం దగ్గర నుంచి, భారతదేశం యొక్క మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ సెంటర్ కేరళ తిరువనంతపురం దగ్గర తుంబాలో స్టార్ట్ అయింది కదా. అంటే మీరు ఎప్పుడైనా పిక్స్ చూసింటారు. ఆ రాకెట్ పార్టులకు సంబంధించి సైకిళ్ళ మీద, ఎద్దల బండ్ల మీద తీసుకుపోయేది. ఆ మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ సెంటర్ ప్రారంభమైంది కూడా సోవియట్ యూనియన్, అంటే ఇప్పుడు రష్యా ఏదైతే ఉందో ఆ రష్యా ప్రధాన సహకారంతో, మెయిన్ వాళ్ళదే కీలక పాత్ర. అండ్ అంతేకాదు, భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించింది కూడా సోవియట్ యూనియన్, రష్యాని. సో ఒక అంతరిక్షంలో ఆయన భారత భాగస్వామి. ఇంకా రక్షణ గురించి చెప్పక్కర్లేదు. మన భారతదేశానికి అత్యంత కీలకమైన రక్షణ పరికరాలు అందించేది కూడా రష్యానే. మొన్న పాకిస్తాన్తో 5 రోజుల యుద్ధం అప్పుడు కూడా S-400 ఎంత కీలక పాత్ర పోషించాయో మనం చూసాం. అండ్ బ్రహ్మోస్, సోయిజ్ క్రూయిజ్ క్షిపణులు ఏవైతే ఉంటాయో అవి ఎంత కీలక పాత్ర పోషించాయో కూడా మనం చూసాం. ఈ 2 ప్రధానం, ఆ 2 రష్యా నుంచి వచ్చింది. అండ్ ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయినప్పుడు మొదట 2016 అప్పుడు ఆయన విధించిన ఆంక్షల వల్ల మనం రష్యా నుంచి S-400 కొనలేకపోయాం. ఆ తర్వాత బయట నుంచి కాసింత మినహాయింపు ఇస్తే కొనే పరిస్థితి వచ్చింది. ఎక్కడైనా ఎంత 71 ఇండియా పాకిస్తాన్ యుద్ధం అప్పుడు, బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటం అప్పుడు, పాకిస్తాన్ కోసం అని చెప్పి అమెరికా నౌకాదళాన్ని పంపుతూ ఉంటే బే ఆఫ్ బెంగాల్ అడ్డుకున్నది కూడా సోవియట్ యూనియన్. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే 1-2 కాదు.
సుకో యుద్ధ విమానాల దగ్గర నుంచి కూడా ఏమి, అసలు రష్యా ఎంత విశ్వసనీయమైన మిత్రుడు భారతదేశానికి. ఇంధనం చెప్పక్కర్లేదు, భారతదేశం అత్యంత ఎక్కువ దిగుమతి చేసుకోవాలి ఇంధనం. అటువంటప్పుడు సరే, ఒకవైపు రష్యా మీద ఆంక్షలు ఉన్నాయి, మరొకవైపు భారతదేశానికి చాలా డిస్కౌంట్లో ఇంధనం సరఫరా చేసుకుంటూ వచ్చారు. ఇంకా దౌత్యం ఇప్పుడు కాదు, 1950స్లోనే కాశ్మీర్ అంశం మీద భారత్కి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి అప్పుడు కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడు కూడా రష్యా తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించి వాటిని తీసి అవతల పడేసింది. ఈవెన్ 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధం అప్పుడు కూడా భారత్కి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి కొన్ని తీర్మానాలు ప్రవేశపెడితే రష్యా తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించి తీసి అవతల పడేసింది. నువ్వు ఏదైనా తీసుకో, అంతరిక్షం, రక్షణ, దౌత్యం, ఇంధనం, ఇంకా ఆర్థికం, రెండో చెప్పాను కదా, స్టాలిన్ దగ్గర నుంచి రెండో పంచవర్ష ప్రణాళిక అప్పటి నుంచి కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రష్యా చాలా కీలక భాగస్వామిగా ఉన్నారు ఏ అంశం మీద. ఇప్పుడు భారత్ ఏం చేసింది, కష్టాల్లో ఉన్నప్పుడు రష్యా చుట్టూ ఆంక్షలు చుట్టుముట్టినప్పుడు మన వాళ్ళను దూరం పెడుతూ ఉన్నాం, వాళ్ళని మరింత కష్టాల్లో నెడుతూ ఉన్నాం. సింపుల్ కదా. అమెరికా చెప్పిందని భారతదేశ నాయకత్వం సొంత నిర్ణయం తీసుకుంటే ఓకే, అమెరికా చెప్పిందని మన స్వయం ప్రతిపత్తిని ఒకవైపు పణంగా పెట్టి దశాబ్దాలుగా మనకు నమ్మకమైన మిత్రుడిగా ఉన్న రష్యాను పక్కన పెట్టి ప్రపంచ అవనికపై భారత్ యొక్క విశ్వాసమిత్రుడు అనే ఆ ట్యాగ్ ఎక్కడికి పోయి, భారతదేశం యొక్క విశ్వసనీయత ఎక్కడికి పోయి, ఇవన్నీ కూడా అన్నీ హుష్కాకి. రష్యా రాబోయే రోజులు ఎలా స్పందిస్తుందనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అమెరికా ఇప్పుడు చమురు కొనద్దు, ఆమె రష్యాతో సంబంధాలు వద్దు, చమురొద్దు అంటది. రేపు రక్షణ భాగస్వామ్యాన్ని టచ్ చేసి ఏంది పరిస్థితి? భారత్కి అత్యంత కీలకమైన అణుజలాంతర్గామి ప్రాజెక్ట్ నుంచి రష్యా కనుక తప్పుకుంటే అణుజలాంతర్గామి ప్రాజెక్ట్ నుండి భారత్కి సహాయం చేసే దేశం ఎవరో చెప్పండి. నన్ను కాదు, వీలైతే రక్షణ మంత్రిలో లేకుంటే ఫారిన్ మినిస్టర్ని అడగండి, చెప్తారేమో. ఎవరు భారత్కి ఆ విషయంలో సాయం చేసేది? సో చాలా అత్యంత ఏమంటారు కీలకమైన మిత్రుడు దూరం అవుతున్నారా అనే సంకేతాలు. ఎందుకని పాకిస్తాన్ విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎప్పుడూ కూడా ఒక సందేశం కానీ ఒక సంకేతం కానీ వాళ్ళతో సంప్రదింపులు కానీ ఏమీ లేవు. తాజాగా కొన్ని నెలల కిందట కూడా ఒక అంతర్జాతీయ ఈవెంట్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి రష్యా అధ్యక్షుడిని కలవాలి అని 40 నిమిషాల సేపు దగ్గర ఇట్లా ఒక పక్కన వెయిట్ చేసినా కూడా చివరికి తనకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు పుతిన్. అంటే భారత్కి అంత బలమైన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు భారత్తో. కానీ అటువంటి తాజాగా ఏమైంది, పాకిస్తాన్లో ఒక దాడి జరిగితే, ఉగ్రదాడి ఇంతకుముందు చాలా జరిగాయి, ఎప్పుడు రష్యా నుంచి మెసేజ్ రాలే పాకిస్తాన్, కానీ ఈసారి వచ్చింది. అదే అమెరికా భారత్ మధ్యంతర డీలు కుదిరిన తర్వాత రష్యా నుంచి భారత్ చమురు కొనదు అని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత వచ్చింది ఆ మెసేజ్. ఏమని పాకిస్తాన్కి, ఇది చాలా అమానవీయం, రాక్షసత్వం, మానవత్వం మీద జరిగిన దాడి, మీరు ధైర్యంగా ఉండండి, ఇటువంటివి అందరం కలిసికట్టుగా ఎదుర్కోవచ్చు అన్న ఆ కాంటెక్స్ట్లో. అసలు రష్యా అధ్యక్షుడి నుంచి పాకిస్తాన్ ప్రధానమంత్రికి పాకిస్తాన్ అధ్యక్షుడికి మెసేజ్ రావడమే ఆశ్చర్యం. అండ్ అంతేకాదు, అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది, రష్యా ఏవైనా చైనాను, పాకిస్తాన్ను మరికొన్ని దేశాలు కలుపుకొని ఒక వేదిక ఏవైనా ఏర్పాటు చేయబోతుందా అని. అదే జరిగితే ఇప్పటి వరకు రష్యా పూర్తి చైనా కంట్రోల్ లేకపోకుండా భారత్ రష్యా ఫ్రెండ్షిప్పే ఆపుతూ వస్తుంది. ఒకవేళ రష్యా, చైనా, పాకిస్తాన్ మరికొన్ని దేశాలతో కలిపి కనుక ఒక వేదిక ఏర్పాటు చేస్తే ఒక నమ్మకమైన మిత్రుడిని భారత్ కోల్పోవడం ఒకటి, మరొక వైపు అస్సలు ఏమాత్రం నమ్మలేని అమెరికాతో ఫ్రెండ్షిప్ కోసం ఏం జరగబోతుంది ఏంటి? అసలు బేసిక్గా మన దేశంలో మీడియా అనబడేది, అసలు మీడియా వ్యవహారాలు వాళ్ళు చేయడం లేదు. ఏదో జనాల మధ్య విద్వేషం తగిల్చి ఏదో కులాయి దగ్గర కొట్టాటం లాంటి పంచాయతీలకి మీడియా పరిమితం అయిపోయింది. కాబట్టి చాలా విషయాలు చర్చలోకి రావడం లేదు. కానీ భారతదేశ విదేశాంగ విధానాలు, సార్వభౌమత్వం, భారతదేశ స్వయం ప్రతిపత్తి, భారతదేశం యొక్క విశ్వసనీయత, ఇవన్నీ చాలా క్వశ్చనబుల్. అని ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య అది కనుక సమస్య పోయి రష్యాకి ఇంకేమైనా చికాకులు రాకపోతే ఓకే,
కాదుకూడదు అంటే రష్యాకి ఏమైనా చికాకులు వచ్చి, ఇప్పుడు ఆర్థిక ఆంక్షలు వచ్చి, రకరకాల ఆంక్షల చట్రంలో రష్యా ఇరుక్కుపోయి ఇవన్నీ కనుక ముదిరినాయనుకో, అల్టిమేట్గా రష్యా భారత్ మీద కూడా అంటే నెగిటివ్ అభిప్రాయం కలగడం పక్కా కదా. మిత్రుడు అన్నప్పుడు మనం కష్టకాలంలో అండగా ఉండడమే కదా. ఇద్దరు వ్యక్తుల ఫ్రెండ్షిప్ కావచ్చు, 2 దేశాల ఫ్రెండ్షిప్ కావచ్చు. దశాబ్దాల నుంచి అండి, దశాబ్దాల నుండి 1951-52లోనే రష్యా సోవియట్ యూనియన్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ అప్పుడు గోవా మన కంట్రోల్లో లేదు కదా. అప్పుడు గోవా భారతదేశంలో ఉండడానికి అండ్ కాశ్మీర్ భారతదేశంలో ఉండడానికి అప్పుడు సోవియట్ యూనియన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మరీ మద్దతు ఇచ్చిపోయారు. అంటే ఇట్లాంటివి ఎన్నో మాట్లాడుకుంటూ పోతే అంత నమ్మకమైన మిత్రుడు దూరం అయ్యే పరిస్థితి వస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది మాత్రం పూర్తిగా అమెరికా చేతుల్లో కనుక మనం చిక్కుకుంటే మన స్వయం ప్రతిపత్తిని పణంగా పెట్టి మరి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో చూడాలి.